ఫ్యూచర్ సిటీ నుంచి ఈరోజు మచిలీపట్నం పోర్టుకి 12 లైన్ ఎక్స్ప్రెస్ హైవే ఇంక్లూడింగ్ రైల్వే లైన్ నేను డిజైన్ చేసిన. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ అగ్రీడ్. మనము జపాన్ వీటిని దేన్ని ఎందుకు అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం? అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం. అక్కడ పేదరికం లేదా? చైనాలో పేదరికం లేదా? ఎందుకు 2 అవర్స్లో ఎక్కడికైనా చేర్చుకున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 7 బుల్లెట్ ట్రైన్లు ఇస్తే 7లో 3 నేను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన. ఈరోజు శంషాబాద్ను ఒక హబ్గా చేసి శంషాబాద్ బెంగళూరు, శంషాబాద్ చెన్నై వయా అమరావతి, శంషాబాద్ ముంబై వయా పూణే. సో ఈరోజు ఇన్ని కనెక్టివిటీస్ని డెవలప్ చేయడానికి రైల్ కనెక్టివిటీ తీసుకొచ్చిన, రోడ్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఈరోజు నేను పోర్ట్ కనెక్టివిటీ తీసుకొస్తున్నా. ఇవన్నీ ఇన్నేళ్ళు ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినాక ఒక్కరోజు కూడా ఆలోచన చేయలేదే వీళ్ళు. ఇప్పుడు చేస్తుంటే అడ్డం పెడతారు. ఫ్యూచర్ సిటీ కట్టనే లేవు. ఫ్యూచర్ లేని వ్యక్తి ఫ్యూచర్ సిటీ కట్టడా? నా ఫ్యూచరు 17 సంవత్సరాలు నా గ్రోత్ చూస్తే వాళ్ళకే వాళ్ళ తాతలకు కూడా అర్థమవుతుంది.